ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద క్లీన్ చిట్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడాలంతే. ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కూడా స్వయంగా దీంట్లో మన్ను కూడా లేదు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు తప్పితే నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పేసి ఆ రోజు ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఏదైతే అన్నారో, వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తున్న స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్, అది బూమరాంగ్ అయితే ఉన్నది. అసలు నీడే లేదు సార్. అక్కడ ఎంతో మంది పేదల ఇల్లు కూల్చేసి గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని గాంధీ మునిమన్వాడు కూడా అసలు వ్యతిరేకిస్తున్న అవసరం లేదు, గాంధీ ఉన్నా కూడా ఒప్పుకోడు దీన్ని అని అంటారు. ఒకవైపు గురుకులాలు అరిగోసపడుతున్నాయి, పెంచిన పెన్షన్ ఇప్పటి వరకు ఇస్తలేరు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, వితంతు పెన్షన్లు ఇస్తలేరు. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడితే తెలంగాణ ప్రజలకు వచ్చే సంక్షేమం మీద నాకు అర్థం కాలేదు. ఇలా వాళ్ళ వారసులైనటువంటి వాళ్ళు కూడా ఇలా వ్యతిరేకించేటువంటి పరిస్థితి. హైడ్రా బాధితులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. చూస్తున్న కొద్దీ హైడ్రా హైడ్రా హైడ్రా. మరి ప్రతిపక్షం పాత్ర ఏమైంది ఇక్కడ? మీరు ప్రజల ముందుగా కాకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి వచ్చి గన్ పార్క్ దగ్గర ధర్నా చేస్తే ప్రజల సమస్యలు చెప్పేటోడు ఎవడు? కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి హరీష్ రావు ఆయన హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఇరిగేషన్ పనుల లోపాలు మొత్తం బయటపడుతుంది. బట్ ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గానీ హరీష్ రావు గానీ వాటి మీద స్పష్టత ఇచ్చింది లేదు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని అన్నప్పుడు ఏ ఒక ఇంజనీరింగ్ శాలరీ అయినా దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది. మరి 1000 కోట్ల రూపాయలు ఇంజనీర్ల దగ్గర ఎట్లా దొరికినాయి? దానికి సమాధానం చెప్పగలుగుతారా? మరి ఇదే కాళేశ్వరరావు అనేటువంటి బిరుదు వచ్చినప్పుడు ఆ రోజున ఇందులో కలంకితుడు అయినప్పుడు నువ్వు ఎందుకు పక్క తప్పుకుంటున్నావు? అసలు సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్లే కాలేవు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు పదే 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 ఆరోపణలు చేస్తున్నారు. నిజం నిప్పులాంటిది. ఈ రోజు కవితక్క పైన పడ్డటువంటి నింద ఏ విధంగానైతే నివృత్తిలో ఏ విధంగానైతే మేము ఫేస్ చేసినామో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో రేపు రోజున పగలబోతున్నాయి. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అధికార పార్టీ వల్ల రైతులకు అన్యాయమే జరుగుతుంది సార్. రైతు భరోసా లేదు, యూరియా కోసమే తిప్పలు, పంటలు పండించుడే నానా తంటలు అవుతుందంటే పండించిన పంటను ఉన్న పాపన లేదు. తెలంగాణ జాగృతి ఈ రైతులకు ఎట్లాంటి న్యాయం చేయకూడదు? మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. తెలంగాణ జాగృతి సంస్థగా ఉన్నప్పుడే ఒకవైపు రైతు బంధు ఆయన ప్రవేశపెట్టినప్పటికీ కూడా దాంతో ప్రమేయం మాకు లేకుండా ఏ బిడ్డలైతే ఆత్మహత్యలు చేసుకున్న 2,500 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇచ్చినటువంటి సంస్థ ఆ రోజు తెలంగాణ జాగృతి.